హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 28వ భాగం. ఇచ్చి ఆపు అని రామ్ గట్టిగా అరిచి, ఏంటి ఆ తిట్లు? నీ స్కూటీ ఏదో ₹1,00,00,000 అన్నట్టు ఆ ₹1,00,00,000 నాశనం చేసినట్టు వాగుతున్నావు. ఇక్కడ ఇంతలా అరుస్తున్నావు, కింద మాత్రం నోరు తెరవవు. ఆవిడ గారు నిన్ను అన్ని మాటలు అంటుంటే నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు అని ఉండి ఇక్కడ మాత్రం ఎక్కడ లేని ఉత్సాహంతో గొంతు లేచి నా ముందు అరుస్తూనే ఉంటావు. కింద ఎందుకే నువ్వు ఎదురు చెప్పలేదు? నేను నీకు నిన్నే చెప్పాను కదా, వాళ్ళ మాటలు వింటూ కుక్క పిల్లలా సైలెంట్గా ఉండకుండా ఎదురు చెప్పమని. చెప్పానా లేదా అంటూ తన బుగ్గలు ఒత్తి పట్టుకుంటే సీత భయపడుతూ, అది కాదు సార్ అని అంటుంటే, రామ్ గారు అని ఒత్తి పలికాడు రామ్. అదే రామ్ గారు, పెద్దవాళ్ళు కదండి, వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది. నిన్ను మీరు నిరోషాన్ని కొట్టారు కదండి, ఆ కోపంలోనే అని ఉంటారు. అయినా మనం 4 మాటలు పడితే తప్పేముంది చెప్పండి. పెద్దవాళ్ళ దగ్గర ఈగో చూపించకూడదండి మీలా అని ముద్దుగా అడిగింది. ఒత్తి పట్టుకోవటం వలన మాట ముద్దుగా వస్తుంటే అలానే రామ్ సీతని అలానే దగ్గరికి తీసుకొని మొహంలో మొహం పెట్టి ఊపిరి వదులుతూ, నేను నీ దగ్గర ఈగో చూపించానా? ఈగో అని అడిగాడు. సీత అవును అన్నట్టు మొహం పెట్టి తల కిందకి పైకి ఊపి, మీకు ఈగో లేకపోతే మార్నింగ్ ఎందుకు రామ్ గారు నన్ను మీ ఎదురుగా కూర్చోబెట్టుకుని వర్క్ చేయించారు? జస్ట్ శారీ కట్టుకోనందుకే మీ ఈగో చూపించారు. పైగా అన్నయ్య స్కూటీ నేర్పిస్తాను అన్నప్పుడు మీ మొహం మాడిపోయింది. నేను గమనిస్తూనే ఉన్నాను అని అంది, ఏదో ప్రపంచం ఇంత తెలుసుకున్నట్టు గర్వంగా చెప్తూ. ఆ మాటకి రామ్ సీత మొహాన్ని ఇంకా దగ్గరికి తీసుకొని తన పెదవులకి ఇంచు దూరంలో ఆగి, ఇన్ని తెలుసుకున్న దానివి నేనెందుకు అంత కోపంగా ఉన్నానో అర్థం కాలేదా అని చిన్నగా అడుగుతూనే సీత పెదవుల మీద తన పెదవులు ఆనించాడు. సీత కళ్ళు మూసుకుని రామ్ చుట్టూ చేతిని వేయగానే రామ్ నవ్వుతూ, ఏంటి నా ముద్దుకి అలవాటు పడిపోయావా అని పెదవులు దూరం జరపకుండానే అడిగి, మరో మాటకి ఛాన్స్ లేకుండా సీత పెదవులు అందుకుని అలానే వెనక్కి తీసుకువెళ్తూ వాల్కి పూర్తిగా లాక్ చేసి సీత పెదవులని ఇంకా గాఢంగా అందుకున్నాడు. సీతకి రామ్ ముద్దు అలవాటైపోవటంతో రామ్ జుట్టులోకి చేతులు పోనిచ్చి తన సహకారం అందించింది. ఆ సహకారానికి గుర్తుగా రామ్ మరోసారి సీత కింద పెదవిని పంటి గుర్తు ఇచ్చి దాదాపు పావుగంట తర్వాత వదలగానే రామ్ ముద్దుకి పై పెదవి వాచి ఉంటే కింద పెదవి బొక్కపడి నొప్పి పుడుతూ ఉంది. సీత మాత్రం ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ, మీరు ఎప్పుడూ మామూలుగా ముద్దు పెట్టరా రామ్ గారు? ఎందుకు ఇలా కొరికేస్తారు అని ఉక్రోషంగా అడిగింది నొప్పెడుతున్న పెదవిని ఒత్తి పట్టుకొని. నా ఇష్టమే, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ముద్దు పెడతాను, నువ్వు పెట్టించుకోవాలి అంతే. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం సరిగా చెప్పలేదు. ఎవరి కోసమో నిన్ను నువ్వు ఎందుకు తగ్గించుకుంటున్నావు? నా ముందు తగ్గితే ఒక లెక్క, నా తల్లిదండ్రుల ముందు తగ్గితే కోడలిగా గౌరవం ఇచ్చావు అనుకోవచ్చు. నాని ముందు తగ్గితే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ముందు తగ్గితే తప్పేముంది అనుకోవాలి. కానీ అకారణంగా నిన్ను నానా మాటలంటూ తక్కువ చేస్తుంటే నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు సీత. ఇంతవరకు నువ్వు బ్రతికింది వేరు, ఇప్పుడు బ్రతుకుతుంది వేరు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని సీరియస్ అవుతుంటే, నేను ఇలానే ఉంటాను. మారాలంటే క్షణాల్లో మారలేరు కదా, టైం పడుతుంది. ఇంతకి నన్నెందుకు పిలిచారు అని అడిగింది సీత టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఈ విషయమే మర్చిపోయాను. ఏంటి, నీ అన్నయ్య బైక్ నేర్పిస్తానన్నాడని నన్ను కూడా వదిలేసి ఎగేసుకుంటూ వెళ్ళిపోయావు. ఎదురుగా మొగుడు ఉన్నాడు, వాడు నేర్పిస్తాడని చెప్పలేకపోయావా? లేదంటే వీడు నేర్పించడు, వీడికి నా మీద ఎటువంటి ఫీలింగ్ లేదు అనుకున్నావా అని అడిగాడు సీరియస్గా మొహం పెట్టి. సీతారాం చెంపల మీద కొట్టి, తప్పు, మిమ్మల్ని మీరు అలా అనుకోకూడదు అంటూ
తన మెడలో తాళి కళ్ళకి అద్దుకొని, మీరు నాతో ఏమనలేదు కదా బైక్ నేర్పిస్తాను అని. అన్నయ్య నేర్పిస్తాడు అన్నాడు, ఒప్పుకున్నాను. తప్పేముంది రామ్ గారు? మీకు తెలుసా, అన్నయ్య నాకు కావాల్సింది ముందే తెలుసుకొని ఇచ్చేస్తున్నాడు అని అంటే రామ్ పెదవులు నవ్వనట్టు విచ్చుకున్నాయి. అది ఎందుకో అర్థం కాని సీత, అర్థమైంది మీకు కోపం వచ్చిందని. మరీ ఇంత కోపం పనికిరాదు రామ్ గారు. మీకు తెలుసా, కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు త్వరగా ముసలోళ్ళు అయిపోతారంట, మొహంలో ముడతలు వచ్చేస్తాయంట. మీరసలే హ్యాండ్సమ్, అందం మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు, కాబట్టి ఇంత కోపం పెట్టుకోకండి, మీకే మంచిది కాదు అని అంది. రామ్ సీత మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఒళ్ళు విరుస్తూ వెనక్కి వెళ్తూ బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చుని, ఇలారా అని కళ్ళతోనే పిలిచాడు. సీత బెరుగ్గా రామ్ దగ్గరికి వెళ్ళగానే రామ్ సీతని తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన చెవిలో హస్కీ వాయిస్లో, స్కూటీ వద్దు కానీ డ్రైవింగ్ నేర్పించినా నాకు నీకు ఇద్దరికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. నీకు నచ్చినన్ని రోజులు, నాకు కావలసినన్ని రోజులు నేర్చుకోవచ్చు అని అన్నాడు కన్ను కొట్టి. హా అంటూ సీత షాక్ అయి కళ్ళు పెద్దవి చేస్తే ఆ కళ్ళ మీద చిరుమద్దులు అద్దిన రామ్ సీత గడ్డం పట్టుకుని, మా అత్త అన్న మాటలు నీకు నచ్చకపోతే, కరెక్ట్గా అనిపించకపోతే వెంటనే రియాక్ట్ అవ్వు సీత. ఎవరు నిన్ను ఒక్క మాట కూడా అనరు. మనం చేసే దానిలో తప్పు లేనప్పుడు దేనికి మనం తలదించాల్సిన అవసరం లేదు అని చాలా సాఫ్ట్గా అన్నాడు. ఆ సాఫ్ట్ వాయిస్కి సీత కళ్ళని అలానే పెద్దగా ఉంచి, మీరేనా రామ్ గారు? ఇంత నిదానంగా ఇంత సాఫ్ట్గా చెప్తున్నారా నాకు అని అడిగింది. నువ్వే కదా సీత అన్నావు కోపం తగ్గించుకోమని, అందుకే కోపం తగ్గించుకొని చెప్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు నీలా ఉండు సీత. నాకు నీలో ఒరిజినల్ సీతని చూడాలని ఉంది. నా దగ్గర ఎలా అయితే ధైర్యంగా ప్రతి దానికోసం గొడవ పడతావో, అలానే బయట కూడా నీకు నచ్చని వాటి కోసం, నీకు కరెక్ట్గా అనిపించని వాటి కోసం గొడవ పడాలి. అది ఆఖరికి నాతోనైనా సరే. నువ్వు ఫైట్ చేసి చూపిస్తావా అని అడిగాడు. సీత భయంగా మొహం పెట్టి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదండి. మీరే కదా మొదటి రోజు అని ఎత్తుతుంటే. రామ్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాడు విసుగ్గా మొహం పెట్టి ఒడిలో ఉన్న సీతని పక్కకు విసిరేసి, మొదటి రోజు పోవే నీ మొదటి రోజు. నీతో ఎంత చెప్పాలని ట్రై చేస్తానో అంత డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావు సీత. ఇదంతా వద్దు. నీ మట్టి బుర్రకి ఎప్పటికీ ఎక్కదు. నేను వారం రోజుల్లో అబ్రాడ్ వెళ్తున్నాను. రావటానికి మినిమం 2 months అయినా పడుతుంది. అప్పటి వరకు ఒంటరిగా ఇంట్లో అందరితో తిట్లు తింటూ నీకు నచ్చినట్టు ఉండు. నన్ను మాత్రం గెలక్కు. అండ్ వన్ మోర్ థింగ్, నేను వెళ్ళాక నాకు ఫోన్ చేయటం, నేను మిస్ అయ్యాను అని చెప్పటం లాంటివి అస్సలు చేయకు అని అంటే సీత పైకి లేచి కూర్చొని, నేనెందుకు అలా చేస్తాను రామ్ గారు? నేను మిమ్మల్ని మిస్ అవ్వను కదా అని అంది. ఆ మాటకి రామ్ కోపంతో సీతని చంపేసేలా ఒక చూపు విసిరి బయటికి వెళ్ళిపోతే సీత అయోమయంగా, ఇప్పుడు నేనేమన్నానని రామ్ గారికి ఇంత కోపం వచ్చింది? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అనేది రామ్ గారి దగ్గరే చూడొచ్చు అని భుజాలు ఎగరేసి అనుకుని, రామ్ 2 నెలలు ఉండడు అన్న విషయం సీత మొహంలో ఒక రకమైన గ్లో తీసుకురావటంతో, అయితే ఈ 2 నెలలు ఈ రూమ్ మొత్తం నాదే అన్నమాట. వావ్ సూపర్ అని అంటున్నప్పుడే డోర్ తెరుచుకుంది. ఎదురుగా రామ్ మొహమంతా ఎర్రగా మార్చి చూస్తూ ఉంటే సీత టక్కున లేచి నిలబడి, రామ్ గారు మీరు అని అంటుంటే, డిన్నర్ టైం అవుతుంది, తమరు వస్తే తినొచ్చు. ముందు ఫ్రెష్ అయ్యి చక్కగా నైట్ డ్రెస్ వేసుకొని కిందకి రండి. వినిపించిందా? నైట్ డ్రెస్, ఐ మీన్ నైట్ డ్రెస్ అంటే నైట్ డ్రెస్నే. ఇంకొకసారి సాకులు చెప్పావంటే లాక్కొచ్చి నేనే నీకు డ్రెస్ చేంజ్ చేస్తాను అని సీరియస్గా చెప్పి కిందకి వెళ్ళిపోయాడు. సీత బిక్కమొహం వేసుకొని, నైట్ డ్రెస్ వేసుకొని అందరి ముందుకి ఎలా వెళ్తాను?
మరీ రామ్ గారు పైశాచికంగా మారుతున్నారు అని అనుకుంది. ఆ తర్వాత రామ్ చెప్పినట్టే నైట్ డ్రెస్ వేసుకున్న సీత అద్దంలో తనని తాను చూసుకుంటూ ఇలా కిందికి వెళ్తే ఇక నిరోష అమ్మగారు, రామ్ గారి చిన్న అత్తగారు ఇద్దరూ నన్ను ఆడేసుకుంటారు. ఖచ్చితంగా నా మీద కోపం తెచ్చుకుంటారు. మాటలు అనటానికి ట్రై చేస్తారు. రామ్ గారు కావాలని మాటలు పడేలా చేయటానికి ఇదంతా చేస్తున్నారు. ఎంత కోపం ఉంటే మాత్రం ఇలానా చేసేది అని తనలో తానే పెదవి విరిచి అనుకుని మౌనంగా కిందకి నడిచింది, చున్నీ మెడలో తగిలించుకుని. తన కిందకి వెళ్ళేసరికి అందరూ అక్కడే ఉన్నారు. ఆఖరికి నిరోష కూడా. వాళ్ళందరూ సీతని నైట్ డ్రెస్లో చూడటమే. నిరుపమ గారి నోరు లేచేలోపు రామ్ చూసిన చూపుకి అందరి నోళ్ళు మూతపడిపోతే రామ్ పైకి లేచి, రా సీత, నాకు సర్వ్ చేసి నువ్వు కూడా తిందువు అని భువనేశ్వరి గారి వైపు చూస్తే, మేం కూడా వస్తున్నాం కన్నయ్య అంటూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. సీత అందరికీ వడ్డించబోతుంటే రామ్ పళ్ళు బిగించి ఒత్తి పలికినట్టు, నేను నీకు ఏం చెప్పాను సీత అని అనగానే సీత టక్కున రామ్ పక్కనే నిలబడి, సారీ రామ్ గారు అని రామ్ కోరిన చికెన్ బిర్యానీ వడ్డించి దానిలోకి కాంబినేషన్గా చికెన్ షాల్వా వేసి అది ఒక బౌల్లో వేసి ఇవ్వగానే రామ్ ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో, నువ్వు కూడా కూర్చో అని అన్నాడు. రామ్ గారు అంటూ సీత బిక్కమొహం వేసుకొని ఎదురుగా తనని కాల్చేసేలా చూస్తున్న నిరోష వైపు చూపు తిప్పితే రామ్ సీత చేతిని పట్టుకుని, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి పర్మిషన్ అడగటం మానే సీత. ఈ ఇంటిలో అందరికీ ఎంత హక్కు ఉందో నీకు అంతకు 1% ఎక్కువే హక్కు ఉంది. కాబట్టి నీ హక్కుగా నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఫీల్ అవ్వు అని చెప్పి సీతని లాగి తన పక్కనే కూర్చోబెట్టి సీత ప్లేట్లో తనే వడ్డించాడు. అదంతా చూస్తున్న కుర్రగారు రామ్లో మార్పుకి కళ్ళు తేలేయటం తమ వంతైతే నిరోష మమ్మీ పిన్నీలకి పళ్ళు నూరుకోవటం తన వంతైపోయింది. వాళ్ళిద్దరికీ మాత్రమే చికెన్ బిర్యానీ ఉండటంతో పాటు రామ్ చెప్పటమే అలా చెప్పటం గుర్తుండటంతో మిగిలిన వాళ్ళు మౌనంగా తింటుంటే నిరోష మాత్రం తన కోపం కక్కుకోవటానికి, అదేంటి బావా, నీకు మాత్రమే నీ భార్య స్పెషల్గా చికెన్ బిర్యానీ చేసిందా? మాకు అవసరం లేదనుకుందా ఏంటి? నువ్వు చెప్పనవసరం లేకుండానే తన హక్కుగా ఫీల్ అవుతుంది. అందుకే మీ ఇద్దరికి సపరేట్గా వండింది. ఆహా, ఎంత మంచి పనో కదా ఏం బావా అని అంది కళ్ళెగరేసి. నిన్న కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా అని రామ్ కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు. దెబ్బకి నిరోష చెయ్యి చెంప మీదకి వెళ్ళి కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే, ఆ భయాన్ని అంతే మెయింటైన్ చేయి నిరోష అన్న భార్యకి చెప్పింది నేనే, మా ఇద్దరికి మాత్రమే వండమని. బికాస్ మిగిలిన వాళ్ళు ఎవ్వరికి నా భార్య చేతి వంట నచ్చటం లేదు. పైగా వంకలు వెతుక్కోవటానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సో అందుకే నా భార్య చేతి వంట తినే అదృష్టం వాళ్ళ నుంచి దూరం చేశాను అని నిరుపమ గారు సరయు గారి వైపు చూస్తూ చెప్పి, ఇక నుంచి ఇలానే కొనసాగుతుంది. నేను తినే ప్రతి ఒక్కటి నా భార్య మాత్రమే నా కోసం వండుతుంది. ఇక ఎవరైతే తనని అడుగుతారో వాళ్ళ కోసం మాత్రమే వండుతుంది. అది కూడా కరెక్ట్గా ఉంటేనే. కాదని వెటకారానికో లేదంటే నా భార్యని ఇబ్బంది పెట్టడానికో చెప్పారంటే మాత్రం మధ్యలో నేను రావాల్సి వస్తుంది అని బేస్ వాయిస్లో చెప్పి, బిక్కమొహం వేసిన సీత తొడ మీద గట్టిగా గిల్లి అరుపు వచ్చేలోపు తన నోట్లో బిర్యానీ కుక్కేసి, బొమ్మలా చూసింది చాలు, తిను, అసలే మనకి చాలా పని ఉంది అని హస్కీ వాయిస్లో అనటంతో మిగిలిన వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ మొహాలు పక్కకి తిప్పితే నిరోష, నిరుపమ గారు, సరయు గారు ముగ్గురు నిప్పులు కక్కారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మౌనంగా ఉన్నారు. సీత ఇబ్బందిగా అందరి వైపు ఒకసారి చూసి రామ్ వైపు కోపంగా చూస్తే రామ్ అల్లరిగా కన్ను కొట్టి, తిని సీత, అసలే బక్కగా ఉన్నావు, నన్ను తట్టుకోవాలంటే నీకు స్టామినా కావాలి కదా అని అంటే సీతకి తల కొట్టేసినట్టు అనిపిస్తూ, రామ్ గారు ఆపండి ప్లీజ్ అని అంది చిన్నగా. నేను ఆపాలంటే చెప్పా కదా సీత ఏం చెయ్యాలో
అని రామ్ చిన్నగా ఆయన బేస్ వాయిస్లో చెప్పటంతో సీతకి అర్థమై తలదించేసింది. అది ఏమాత్రం నచ్చని రామ్ తన నోట్లో గ్యాప్ లేకుండా బిర్యానీ కుక్కేస్తూ, మీకు తెలుసా, సీత 4 4 ముద్దల అన్నం తింటుంది. అలా తింటే తనకి స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేదు. వర్క్లో పడి ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పినా సరే వినటం లేదు. అందుకే ఇదిగో ఇప్పుడు ఇలా కూరి కూరి పెట్టాల్సి వస్తుంది అని చిన్న ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ మొహాన పడేసి తన పాటికి తన సీతకి పెట్టి తను తినేశాక గుడ్ నైట్ ఎవ్రీబడి అని సింపుల్గా బేస్ వాయిస్లో ముచ్చుమొహం పెట్టుకొని చెప్పి సీతని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. సీత కోపంగా బుసలు కొడుతూ రామ్ వైపు చూస్తుంటే, చూసింది చాలు కానీ మూసుకొని వచ్చి పడుకో, ఎక్కువ ఇరిటేట్ చేశావంటే నేను ఆగిన దగ్గర నుంచి మళ్ళీ నా పని కంటిన్యూ చేస్తాను అని సీరియస్గా చెప్పటంతో సీత గొనుక్కుంటూనే వెళ్ళి బెడ్ మీద ఒక మూల పడుకుంది. అండ్ ఎప్పటిలా రామ్ తనని దగ్గరికి లాక్కొని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపుచ్చుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.